నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇంట్లో నోట్ల కట్టలు, కోటికి పైగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. దేశంలో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక ఆంక్షలు, నీట్ రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. సింగరేణి అవకతవకలపై రాష్ట్రమే విచారణ జరపాలన్న కిషన్ రెడ్డి, కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని స్పష్టీకరణ. కోయిల్ సాగర్ జలాశయానికి పర్యాటక సొబగులు, మౌలిక వసతులకు 9.5 కోట్లు మంజూరు చేసిన సర్కార్. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం, కెమికల్స్ కంపెనీ వద్ద పాత రియాక్టర్లు పేలడంతో మంటలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ₹1 కోటి పైగా నగదు, భారీగా బంగారం, భూమి పత్రాలు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ల్యాండ్స్ అండ్ సర్వేస్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కోవడంతో ఫిర్యాదులు అందడంతో ఏసీపీ అధికారులు ఈ ఉదయం నుంచి కూడా ఆయన నివాసంలోనే, అలాగే అటువైపు వాళ్ళ సోదరుని నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో విలువైన పత్రాలు, అలాగే బంగారం, వెండి ఆభరణాలతో పాటుగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాల్లో ఫ్లాట్లను కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. అలాగే రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ భూములు కూడా ఆయన పేర, వాళ్ళ బంధువుల పేర, అలాగే వాళ్ళ స్నేహితుల పేర ఉన్నట్లు కూడా ఇక్కడ గుర్తించారు అధికారులు. అలాగే ఈ సాయంత్రం వరకు కూడా ఈ ఏసీబీ సోదాలు కొనసాగుతాయని ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మనకు చెప్పారు. అయితే ఇక్కడ ఆయన నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో కూడా ఈ ఏసీబీ సోదాలన్నీ ఇంకా కొనసాగుతూ ఉన్నాయని, అయితే ఇక్కడ నగదు, బంగారు ఆభరణాలు, అలాగే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఆయనకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయని కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించామని, అలాగే ఇంకా 11 చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా పూర్తి వివరాలు తన బృందం చెప్పినట్లయితే ఆ బృందం చెప్పిన వివరాల ఆధారంగా కూడా సమాచారం అందజేస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఏసీబీ సోదాలు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉన్నాయి. ఆయన నివాసం వద్దే మనం ప్రజెంట్ ఉన్నాము. ఈ నివాసంలోనే ఏసీబీ సోదాలు అనేవి కూడా ఇంకా కొనసాగుతూ ఉన్న ఆ పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఉదయం నుంచి కొనసాగుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రనాకలోని ఆయన ఆ ఇంట్లో ₹1,20,00,000 వరకు కూడా నగదు ఉంటుందని, అలాగే స్థిరాస్తి డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ బంగారు, వెండి ఆభరణాలతో పాటు 2 బ్యాంక్ లాకర్లు, అలాగే చెక్కులను కూడా గుర్తించారు. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కూడా ఆయన అక్రమంగా కూడగట్టాడని కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. అయితే ఇప్పటికే 11 చోట్ల, ఇది కాకుండా 11 చోట్ల, అంతే మొత్తం 12 చోట్ల ఈ ఏసీబీ సోదాలు అయితే ఈ నరహరి సంబంధించిన అన్ని చోట్ల కూడా ఏకకాలంలోనే ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ ఈ తన నివాసంతో పాటు తన సోదరి నివాసంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు జరిగే సమయంలో ఈ బ్యాగులతో గుట్లుగా నగదును గుర్తించారు. అలాగే బెడ్రూమ్లోను, అలాగే సోఫా చెట్ల కింద కూడా ఈ నగదును గుర్తించి మీడియాకి అయితే అవన్నీ కూడా చూపించడం జరిగింది. ఎంత అమౌంట్ ఉంటుందని వాళ్ళకి అడగడం జరిగింది. అయితే ₹1 నుంచి ₹1,20,00,000 వరకు కూడా ఉంటుందని చెప్పారు. అయితే ఇటు బంగారు ఆభరణాలు, అలాగే వెండి ఆభరణాలు, అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సిస్టమ్స్ ద్వారా వెరిఫై చేయడం జరిగింది. అయితే ఈ బంగారం, వెండి ఆభరణాలు, అలాగే నగదును కూడా కొలిచేందుకు ఒక కానిస్టేబుల్ సాయంతో ఇక్కడికి తూనికలు యంత్రాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇవి 11 చోట్ల, ఇక్కడితో పాటు మొత్తం 12 చోట్ల ఎన్ని కోట్లు నగదు ఉంటుంది, అలాగే బంగారు ఆభరణాలు ఎన్ని తులాలు, ఎన్ని కేజీలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ వాళ్ళు సిస్టమ్ ఆధారంగా గుర్తిస్తున్నారు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అది ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఓపెన్ ప్లాట్లు ఈ సిస్టమ్ ఆధారంగా ఆ డాక్యుమెంట్స్ చూసి గుర్తిస్తున్నారు కాబట్టి అవి ఎన్ని దగ్గరలో ఉన్నాయి అనే అంశాలను కూడా వాళ్ళు నిశ్చితంగా కూడా అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ఇప్పుడు
ఏదైతే విజువల్స్లో చూపిస్తానో వాళ్ళ ఇంట్లోనే మనం ఉన్నాము. ఈ ఇంట్లో ఈ శ్రీధర్ రెడ్డి డిఎస్పీ ఏసీబీ ఆయన టీం అంతా కూడా కంప్యూటర్ పరిజ్ఞానంతో ల్యాండ్ డాక్యుమెంట్స్ని అలాగే మరికొన్ని బ్యాంక్ పత్రాలను కూడా సిస్టమ్ ఆధారంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సిస్టమ్ ఆధారంగా ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగానే ఆయన ఎక్కడెక్కడ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్న వ్యవసాయ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అలాగే నగదు కూడా వీళ్ళు వచ్చిన వెంటనే కూడా చేతిలో నగదు దాదాపుగా 1 కోటికి పైగా ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్పారు. అది కొలిచేందుకు కూడా కొన్ని యంత్ర పరికరాలను కూడా తీసుకొచ్చారు. అయితే ఈ సాయంత్రానికి పూర్తి వివరాలని వెల్లడిస్తామని కూడా వీళ్ళు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏసీబీ అధికారులు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి సాయంతో ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే 11 చోట్ల కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 11 చోట్ల దాదాపు ఇక్కడ కలిపి ఆదాయానికి మించిన ఆస్తులు ఎన్ని కూలగట్టారు, ప్రధానంగా నగదు బ్లాక్ మనీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నట్లు వాటికి ఆధారాలు కూడా చూపించలేని పరిస్థితి ఉందని కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అలాగే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కొలిచేందుకు మొత్తం కూడా యంత్రాలను తీసుకొచ్చారు. తూనికలు కొలతలను ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చి వాటిని కొలుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే మొత్తం కూడా ఇన్ని దస్తాలు ఉన్నాయి. వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్లను తీసుకొచ్చి ల్యాప్టాప్లను తీసుకొచ్చి మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇవి ఖరీదైన ఫ్లాట్ల రూపంలో వాటిని మార్చారని, అలాగే రంగారెడ్డిలో వ్యవసాయ భూములను కూడా వాళ్ళు కొన్నట్లు కూడా బంధువుల పేరు మీద అలాగే తమ్ముడు సోదరుల పేరు మీద కూడా కొన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే 2 బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించారు. అలాగే చెక్కులు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే నగదు అయితే ఓన్లీ ఇంట్లోనే ఈ సోఫా సెట్లోనే అలాగే బెడ్రూమ్లో కూడా బ్యాగుల్లో కూడా నగదు మొత్తం కూడా గుట్లుగా ఉంది. అవన్నీ తీసుకొచ్చి ఒక సోఫా సెట్ మీద పేర్చారు. అదంతా కూడా ఎంత ఉంటుందని అడిగితే 1 కోటికి పైగా ఉండొచ్చని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించిన ఈ నగదు, బంగారు ఆభరణాలు, నగదు, విలువైన పత్రాలతో పాటు మరి 11 చోట్ల జరుగుతున్నాయి. వాటి వివరాలను కూడా ఇక్కడ ఉన్న ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆ సమాచారాన్ని ఇక్కడ ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ సమాచారాన్ని మొత్తం వివరాలు కూడా ఒక పత్రికా ప్రకటన ద్వారా కానీ అలాగే మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు కూడా ఆ మీడియాకి ఈ సాయంత్రానికి వెల్లడిస్తామని కూడా ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో కలిసి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్టీఓ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని లంగర్ హౌస్, టిప్పు ఖాన్ పూల్ వద్ద రంగారెడ్డి ఆర్టీఓ అధికారులు స్కూల్, కాలేజ్ బస్సులను పరిశీలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సుల ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, అలాగే డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్లతో స్కూల్, కాలేజ్ బస్సులు నడిపించవద్దని విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచనలు జారీ చేశారు. 60 బస్సులను తనిఖీ చేయగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని 6 బస్సులను చలాన్లు విధించినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అవినాష్ చౌహాన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్స్ కంపెనీ వద్ద ఖాళీ స్థలంలో వేసిన పాత రియాక్టర్లు పేలి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కంపెనీ ప్రాంతాన్ని అలుముకుంది. కార్మికులు భయంతో బయటకు వచ్చేశారు. ఫైర్ సిలిండర్స్, నీళ్లతో కంపెనీ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని కంపెనీ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పివేశారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఇతర అవకతవకలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి సంస్థ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తోందన్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ కు కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి తెలిపారు. इस विषय पर मैं क्लैरिटी लेने के लिए, क्योंकि मुख्यमंत्री को चिट्ठी लिखा हूं, इसीलिए लिखा हूं ये सिंगरेनी कंपनी 100% स्टेट गवर्नमेंट का कंट्रोल में है. अभी नहीं, 50 साल से ज्यादा
कोई सेंट्रल गवर्नमेंट का कोई रोल 0% है सिंगरेनी में। कोई एम्प्लॉइज का विषय पर भी हो, कॉन्ट्रैक्ट के विषय पर भी हो, पॉलिसी के विषय पर भी हो, डिविडेंड के विषय पर भी हो, CSR के विषय पर भी हो, हर विषय 100% स्टेट गवर्नमेंट एडमिनिस्ट्रेशन करते हैं। गवर्नमेंट ऑफ इंडिया कोई रोल इसमें नहीं है, जो कांग्रेस जमाने से लेकर अभी तक। इसीलिए मैं इस विषय पर जो मेरा ध्यान में लाने के लिए कुछ लोग प्रयास किया है, इसलिए जो भी विषय मेरे ध्यान पे आए उस मुख्यमंत्री जी को एक जिम्मेदारी मंत्री के नाते मुख्यमंत्री जी को चिट्ठी लिखा हूं। इस पे इंक्वायरी करके फैक्ट क्या है, क्या इश्यूज है, ये जो आज मेरे को चिट्ठी लिखे इस विषय पर मैं मुख्यमंत्री जी को इस विषय पर इंक्वायरी करने के लिए चिट्ठी लिखा हूं। बीआरएस सरकार के जाने में 10 साल में कभी भी सेंट्रल गवर्नमेंट से वो लोग भी बात नहीं किया, कोई सुझाव भी नहीं लेते थे, कोई विषय पर हमारा पार्ट एंड पार्सल नहीं करते थे, कोई हमारा कोई जिम्मेदारी भी नहीं देते थे। कभी एडमिनिस्ट्रेशन में जो भी नया पॉलिसीज लाते हैं कभी पूछते भी नहीं थे। इसीलिए बीआरएस कभी सेंट्रल गवर्नमेंट को ऊपर बात करने का कोई अधिकार नहीं है। और अभी भी जब बीआरएस के जमाने में लगभग 30,000 करोड़ से ज्यादा सिंगरेन को ड्यूस हो गए, कांग्रेस आने के बाद अभी पूरा वो मिलाए तो अभी लगभग 56,000 करोड़ सिंगरेनी को स्टेट गवर्नमेंट तेलंगाना सरकार देना है। ये भी मैं चिट्ठी में जिक्र किया हूं। జెన్జీపై గురిపెట్టిన బీఆర్ఎస్ యువతే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. గత అనుభవాల దృష్ట్యా యువతతో పార్టీకి మరింత అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. యువత ఐటీ ఉద్యోగుల్లో కేటీఆర్కు ఉన్న సానుకూలతను వినియోగించుకోవాలని భావిస్తోంది. త్వరలోనే జెన్జీ యువతతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. రాజకీయాల్లో కొత్త ఓటర్ల ప్రభావం పెరగడంతో పాటు డిజిటల్ యుగంలో పెరిగిన జెన్జీ తరం కీలక శక్తిగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో మీడియా వేదికల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఆ తరం ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తన రాజకీయ పోరాటంలో భాగంగా జెన్జీ యువతను చేరుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో యువ ఓటర్లలో మరింత బలమైన అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో విద్యార్థులు యువత పార్టీకి అండగా నిలిచారని బీఆర్ఎస్ అంటోంది. ఆ తర్వాత వచ్చిన తరానికి తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా ఫలితాలను విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. ఇవాళ ఉన్నటువంటి ఒక యువతి యువకులకు కొత్త ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కొత్త ఆలోచనలు ఉన్నాయి, కొత్త ఆవేశం ఉంది. ఇన్స్టెంట్గా సమస్యలన్నిటి కూడా సమాధానం కావాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దాన్ని అడ్రస్ చేసేటువంటి ఒక రెస్పాన్సివ్ పొలిటికల్ పార్టీసు, రెస్పాన్సివ్ గవర్నెన్స్, ఒక స్పీడ్తో పాటు కూడుకున్నటువంటి ఒక గవర్నెన్స్ ఉండాలా, ఒక రెస్పాన్సివ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ ఉండాలని చెప్పని కోరుకుంటున్నారు. అది ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. మీరు కనుక 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ జెన్జీ. 2028 వరకు ఓటరుగా మారేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కేటీఆర్ గారే స్వయంగా మాట్లాడేటువంటి ఒక పరిస్థితి ఉన్నది, కన్సల్టేషన్లో ఉండేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఆ రకమైనటువంటి ఒక యంత్రాంగం, మంత్రాంగం అంతా కూడా మేము రచిస్తూ ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ వెరీ కాన్స్టెంట్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ది యంగ్ స్టూడెంట్స్, రైట్ ఫ్రమ్ 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళ నుండి మొదలుకుంటే యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళ వరకు కూడా వాళ్ళతో ఒక క్లోజ్ ఇంటరాక్షన్. పెద్ద ఎత్తున జెన్జీ పైన ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ మాదిరిగా కేటీఆర్ గారే స్వయంగా దానికి ముందుండి నడుపుతున్నారు. ఇప్పటికే డిజిటల్ ప్రచారానికి బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తోంది. సంప్రదాయ రాజకీయ సభల కంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న తరాన్ని ఆకట్టుకోవాలంటే అదే భాషలో మాట్లాడాల్సిందేనని పార్టీ భావిస్తోంది. యువతకి దగ్గరయ్యే లక్ష్యంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఉన్న సానుకూలతని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ యువతతో కేటీఆర్ ప్రత్యక్షంగా మమేకమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ యువతలో మద్దతు కూడగట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు సంబంధించి రూపొందించాల్సిన కార్యక్రమాలపై కేటీఆర్ ఇప్పటికే నేతలు, వివిధ వర్గాలతో మంతనాలు చేస్తున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం పెంచే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. సోషల్ మీడియా బృందాలు, యువజన కమిటీలు, విద్యార్థి విభాగాలను మరింత చురుకుగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. క్షేత్రస్థాయిలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. సభ్యత్వ నమోదు అనంతరం ఆ కసరత్తు ముమ్మరం చేయనుంది.
వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తిరుమలగిరి సబ్ స్టేషన్లో వాక్ ఎలాంగ్ ది లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయనే విద్యుత్ స్తంభాలు, లైన్ల వెంట తిరుగుతూ వాటి పరిస్థితిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. కరెంటు స్తంభాలు ఎలా ఉన్నాయి, లైన్లు ఎలా ఉన్నాయి, సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే అంశం మీద ఎస్పీడీసీఎల్ సంస్థ ఒక నిర్ధారణకు వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ లైన్ల వెంట తిరుగుతూ కరెంటు పోల్లు ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉన్నది అనే దాన్ని పరిశీలించేందుకు స్వయంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సార్ తిరుగుతూ వాటిని పరిశీలిస్తున్నారు. ఇంతకీ పరిశీలనలో ఏం తేలింది ఆయన అడుగుదాం. సార్, ఇప్పుడు మీరు ఈ కరెంటు స్తంభాలని, పోల్లని, లైన్లను పరిశీలిస్తున్నారు కదా, ఇందులో భాగంగా మీరు ఏం గమనించారు అసలు? సో మన హైదరాబాద్ పట్టణంలో అందరికీ తెలుసు దట్ నెట్వర్క్ చాలా విస్తృతంగా ఉంది. ఎండాకాలంలో టీజీఎస్పీడీసీఎల్ టీం ఎంత పీక్ డిమాండ్ వచ్చినా కూడా చాలా సమర్థవంతంగా అందరికీ సప్లై ఇచ్చింది. అండ్ ఇప్పుడు వర్షాకాలంలో మనం చూస్తున్నాము దట్ మన ప్రకృతి వైపరీత్యం వల్లనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇది ఉండగా నార్మల్గా బ్రేక్డౌన్స్కి రియాక్ట్గా చేయడం అయితే జరుగుతుంది, కానీ ప్రివెంటివ్ మెకానిజంలో మనం అంతా సరి చేసుకుంటే వర్షాకాలంలో ఇంకా మనకి భారం తగ్గుతుంది, ప్లస్ ఎటువంటివి ఇంటరప్షన్స్ లేకుండా మనం సప్లై ఇవ్వగలుగుతాము. ఇది మాకు అర్థమైంది. అండ్ చాలా కేపబుల్ ఇంజనీర్స్, మన ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, ఇంకా లైన్ మ్యాన్, మన ఆర్టిజన్స్ అందరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. బట్ ఇంకా ప్రివెంటివ్ వేలో చేయాలంటే ఫస్ట్ వాళ్ళ లైన్ అవగాహన రావాలి. సో అదే ఒక మాటతో మన లైన్ మ్యాన్ అంటేనే లైన్, అసలు ఆ పేరులోనే లైన్ ఉంది. సో లైన్ మ్యాన్స్ చాలా కష్టపడి వాళ్ళకి చాలా ఒక గౌరవం ఉంది మన ఫీల్డ్ లెవెల్లో. అది ఇంకా వాళ్ళు కన్జ్యూమర్స్తో ఇంటరాక్షన్ చేసుకొని ప్రతి ఒక్క స్ట్రక్చర్, డిటిఆర్ ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇంకా ఎటువంటివి ఇంటరప్షన్స్ లేకుండా మనం సిస్టమ్కి ఇంప్రూవ్ చేయవచ్చు అని మాకు అర్థమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఈ పాఠశాలను నిర్మించారు. ఈ నెల 17 నిర్వహించబోయే సభ ఏర్పాట్లను ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలించారు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్లో అత్యాధునిక హంగులతో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు. అన్ని రంగాలలో రాణించేలా ల్యాబ్, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. మహబూబాబాద్ జిల్లా ఉప్పరపల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నరేష్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యను వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. నరేష్ తనను వేధిస్తున్నాడని కేసు పెట్టింది. అత్తగారింటికి వెళ్లిన నరేష్ భార్య, అత్త మామలతో ఘర్షణకు దిగాడు. ఆగ్రహావేశంతో మామ, అత్త, భార్య ఇనుప రాడుతో అతడిపై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ జలాశయం సరికొత్త పర్యాటక సొబగులు అద్దుకోనుంది. ఎత్తైన కొండలు, పచ్చని పొలాలు, రిజర్వాయర్ గేట్ల నుంచి దూకే జల సబ్బడులతో ఆహ్లాదాన్ని పంచుతోంది. కానీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు తీరుస్తూ పర్యాటకాభివృద్ధి కోసం ప్రభుత్వం 9.5 కోట్లు మంజూరు చేసింది. పాలమూరు వాసులకు సుపరిచితమైన ప్రాజెక్ట్ కోయిల్ సాగర్ జలాశయం. వర్షాకాలం వచ్చిందంటే చాలు కోయిల్ సాగర్ అందాలను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. ఎత్తైన కొండలు, పచ్చని పొలాలు, రిజర్వాయర్ గేట్ల నుంచి దూకే జల సవ్వళ్లు పర్యాటకుల చూపు తిప్పుకోనివ్వవు. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ సరైన వసతులు లేక ఏటా పర్యాటకులు ఇబ్బందులు పడేవారు. గతంలో 3.5 కోట్లు కేటాయించగా అవి సరిపోవని అదనపు నిధుల కోసం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషి చేశారు. ఫలితంగా 9.5 కోట్లు మంజూరు కాగా త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.
జలాశయం వద్ద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి ఎడమవైపు పిల్లల పార్క్, ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏరియా, విశ్రాంతి ప్రాంతం, బోటింగ్ తదితర అదనపు హంగులు రానున్నాయి. తాగునీరు, శౌచాలయాలు, పార్కింగ్ ప్రదేశాలు తదితర వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టనుండగా త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు సాగుతోంది. మరిన్ని నిధులు కేటాయించి వేలాడే వంతెనలు, నైట్ క్యాపింగ్, ట్రెక్కింగ్ వంటివి ఏర్పాటు చేస్తే మరింతగా పర్యాటకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. సుందరీకరణ పేరిట ప్రభుత్వం కోట్లు వెచ్చించినా పనులు పూర్తి కాక భద్రకాళి బండ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. వరంగల్ మహానగరంలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు రోజులు గడుస్తున్నా ముందుకు కదలడం లేదు. చెరువు పునరుద్ధరణ కోసం సుమారు 77 కోట్లు కేటాయించినప్పటికీ భద్రకాళి మాత్రం నూతన రూపానికి నోచుకోవడం లేదు. ఆలయానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చేందుకు అమర్చిన పరికరాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. చెరువు పూడికతీత పనులు కొలిక్కి రాక ఈసారి కూడా మళ్లీ వరద ముప్పు తప్పేలా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో దీపంలా మారిన భద్రకాళి బండ్ నిర్వహణ, నత్తనడకన సాగుతున్న చెరువు పూడికతీతపై కథనం. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించి ప్రజలకు సరైన వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం అధికార యంత్రాంగం ముందున్న కర్తవ్యం. ఇదే కోవలో వరంగల్ పట్టణంలోని భద్రకాళి బండ్ని అభివృద్ధి చేసే దిశగా దాదాపు 61 కోట్ల నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులు ఇప్పుడు అటు నగరవాసులకు ఏమాత్రం అందకుండా పోయాయి. అదేవిధంగా దాదాపు ప్రభుత్వం ఖర్చు చేసిన 61 కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోతున్న పరిస్థితి. దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు ఒకవైపు కొలిక్కి వచ్చినప్పటికి కూడా ప్రజలకు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంకా ప్రజలకు ఇక్కడ ఆహ్లాదం అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత దీని నిర్వహణ గాలి కొదిలేయడంతో సుందరీకరణ పనులు చాలా వరకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తయిన పనుల్లో కూడా భద్రకాళి బండ్కు సంబంధించి నిర్వహణ అతిగతి లేకుండా పోవడంతో కోట్లతో నిర్మించిన పనులని కూడా ఎక్కడికక్కడ పనికి రాకుండా పోయిన పరిస్థితి. 100 అడుగుల విస్తీర్ణంతో చెరువు కట్టను కూడా పునరుద్ధరించారు. సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, పూల మొక్కలు, పిల్లల ఆట వస్తు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కానీ ఎక్కడ కూడా ఇవి వినియోగంలోకి రాలేదు. ఇక్కడ ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆహ్లాదకరంగా ఏమాత్రం పరిసరాలు లేకపోవడంతో ప్రజలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అదేవిధంగా గ్రీనరీ, లైటింగ్, ఇతర పనుల నిర్వహణకు 50 మంది కార్మికులు అవసరం ఉన్నారు. 5-6 నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం ఉన్నా కూడా ఇప్పటివరకు నగరపాలక సంస్థ ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. భద్రకాళి బండు నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు గత జనవరి నెలలోనే గ్రేటర్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. దీనిపై ఇంజనీర్లు దృష్టి సారించి టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పనులు ఏమాత్రం పురోగతి లేకుండా పోయాయి. 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలాడింది. ఇక్కడ దాదాపు జెండా నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు సంస్థకు కూడా అప్పగించారు. ఇటీవల ఈదురుగాళ్లకు తీవ్రతకు జాతీయ జెండా కూడా తిరగబడిన పరిస్థితుల్లో వెంటనే అధికారులు మళ్ళీ స్పందించి సాంకేతిక సమస్యను పరిష్కరించి మళ్ళీ కొత్త జెండాను ఇక్కడ రూపొందించారు. భద్రకాళి బండ్ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటే ఇప్పుడు భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతుండడంతో స్థానిక ముంపు కాలనీలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నాయి. గతేడాది భారీ వర్షాలతో, వరదలతో మొత్తం భద్రకాళి చెరువు సమీపంలోని దాదాపు 25-30 కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడిన పరిస్థితుల్లో ప్రస్తుతం భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది నగరపాలక సంస్థ. అదేవిధంగా ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా దాదాపు 16 కోట్లు వెచ్చించి ఈ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 16.10 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఈ పనులు పూర్తి స్థాయిలో పూర్తకపోవడంతో ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వరదల సమయానికి ఆసనం అవడంతో ఇప్పుడు దాదాపు 25-30 కాలనీల ప్రజలకు కొంత ఆందోళన అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. ఈ వరంగల్, హన్మకొండ నగరాల మధ్య ఉన్న ఈ భద్రకాళి చెరువు దాదాపు
ఈ చెరువు చుట్టూ 25 నుంచి 30 కాలనీలు ఉంటాయి. చెరువు పరిసరాల్లోని కాలనీలు దాదాపు 15 ఏళ్లుగా వరద ముంపునకు గురవుతూ వస్తున్నాయి. గత ఏడాది నుంచి చెరువు పూడికతీత, అదేవిధంగా కాపువాడ వైపు మత్తడి ఆధునీకరణ, ఇతర అభివృద్ధి పనులు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. చెరువు విస్తీర్ణం తగ్గడంతో గతేడాది ముంపు సమస్య తీవ్రమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రామన్నపేట, గాంధీ విగ్రహం కాలనీ, ప్రియదర్శి కాలనీ, బీసీ కాలనీ, రఘునాథ్ కాలనీ, వాసవి కాలనీ, గంగపుత్ర వీధి, పాపయ్యపేట, ఎస్సీ కాలనీల్లోకి వరద నీరు చేరింది. అంటర్ రోడ్డు, పోతన నగర్ ప్రధాన రహదారుల్లో 4-5 రోజుల పాటు ప్రజా రవాణా పూర్తి స్థాయిలో స్తంభించింది. నివాస గృహాలు, వ్యాపార, వాణిజ్య భవనాలు దెబ్బతినడంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. ఏడాది అవుతున్నప్పటికి కూడా భద్రకాళి చెరువు పనులు పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా పూర్తి కాకపోవడం, హనుమకొండ భద్రకాళి చెరువు మత్తడి గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంకా పూర్తి కాలేదు. కాపువాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరి వరకు కూడా కచ్చనాల పనులు చేపట్టాల్సి ఉన్నా కూడా ఆ పనులు ఎక్కడ మొదలుపెట్టిన పరిస్థితి లేదు. చెరువు పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా దాదాపు 2 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కూడా మట్టిని తొలగించాల్సి ఉంది. హంటర్ రోడ్డు బొందివాగు నుంచి భద్రకాళి చెరువులోకి వరద నీటిని మళ్లించేందుకు ట్రాలింగ్ షట్టర్లు తెరిచి ఉంచాల్సిన అవసరం ఉంది. హంటర్ రోడ్డు 12 మోరీల నుంచి పోతన నగర్ నాలా అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. పోతన నగర్ నుంచి కాకతీయ మ్యూజికల్ గార్డెన్ వరకు కూడా సత్వరం వరద నీటి కాలువ పనులు చేపట్టాల్సి ఉంది. భద్రకాళి చెరువు నుంచి రామన్నపేట మూలమలుపు వరకు కూడా కచ్చా నాలాలను విస్తరించాల్సి ఉంది. ఈ పనులేవి పూర్తి కాలేదు. మరోవైపు పూడికతీత కూడా పూర్తి కాకపోవడంతో ఇంకా దాదాపు 1 నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టిని పూడిక తీయాల్సి ఉండగా అధికార యంత్రాంగం 3 శాఖల సమన్వయంతో చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రస్తుత వర్షాకాలం సీజన్ ఆరంభం అయినప్పటికీ కూడా ఈ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ముంపు కాలనీలు దాదాపు 25 నుంచి 30 కాలనీలు కూడా ఇప్పుడు మళ్ళీ వరద గుప్పిట్లో చిప్పుకునే అవకాశం కనిపిస్తుంది. జూన్ 20 వరకు ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్లోగా పూర్తి అయితేనే కొంత ఈ వరద కాలనీలకు కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు భద్రకాళి బండు పనులకు, మరోవైపు భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా కొంత నగర వాసులకు ఆహ్లాదం పంచే ఈ భద్రకాళి బండ్ ఈసారి కూడా నిరీక్షణ తప్పేలేదు. అధికార యంత్రాంగం త్వరితగతిన చర్యలు తీసుకొని ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యంగా ముంపు ప్రాంతాల కాలనీ వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్. పోలీస్ అవుట్ పోస్టే ఆ వృద్ధురాలికి ఇల్లుగా మారింది. చాలా సంవత్సరాలుగా ఒక వృద్ధురాలు తన కొడుకుతో పోలీస్ అవుట్ పోస్టునే నివాసంగా మార్చుకుని జీవనం సాగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జి రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన అవుట్ పోస్టులో ఈ వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఎండొచ్చినా వానొచ్చినా అవుట్ పోస్టునే కొన్ని పాత బట్టలు వేసి నీడగా వేసుకుని నివాసం ఉంటుంది. చాలా సంవత్సరాలుగా వీరు సారపాకలోనే ఈ అవుట్ పోస్ట్ వద్దనే నివాసం ఉంటున్నారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. వృద్ధురాలికి మతిస్థిమితం సరిగ్గా లేనందువల్ల ఎక్కడి నుంచి వచ్చారో చెప్పడం లేదని అంటున్నారు. మరి ఆ ముసలం ఉండి కనీసానికి 6 సంవత్సరాలు అవుతుంది. మరి వాన వచ్చినప్పుడు ఎండ వచ్చినా ఏది వచ్చినా కూడా వాదారు వచ్చినా కూడా రోడ్డు అమ్మటే ఉంటుంది. ఆమె అమ్మటి ఒక కొడుకు ఉంటున్నాడు. కొడుకు కూడా అనాదే, వాళ్ళకి ఏమీ లేదు. దయచేసి మరి గవర్నమెంట్ వాళ్ళు మరి దయచేసి మరి వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి ఏదైనా సాయం చేసి, ఇల్లు కూడా లేదు వాళ్ళకి, ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మరి రోడ్డు మీద అడుక్కొని తింటున్నారు కాబట్టి ఇల్లు లేక 6 సంవత్సరాలు అవుతుంది. దయచేసి వాళ్ళకి ఏదైనా ఇల్లు కల్పించాలని మీకు తెలియపరుస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక దందా చేసే వారి ట్రాక్టర్లను అధికారులు ఆలేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన అక్కడి మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అధికారులతో గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగగా దానికి సంబంధించిన వీడియోలు స్థానిక వాట్సాప్ గ్రూపులో వైరల్గా మారాయి. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్షను ఈ నెల 21న తిరిగి నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించి సమాచారం లీక్ చేసేందుకు అవకాశం లేకుండా మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ను ఈ నెల 22 వరకు తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఎన్టీఏ సిఫార్సు మేరకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం వల్ల టెలిగ్రామ్ను ఉపయోగించే లక్షలాది మంది యూజర్లకు కలిగే అసౌకర్యానికి
చింతిస్తున్నట్లు తెలిపింది. జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా నిలిపివేయాలని టెలిగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో అడ్మినిస్ట్రేటర్లు అంతకుముందు పోస్ట్ చేసిన సందేశాలను ఎడిట్ చేయడానికి అటాచ్ చేసిన ఫైళ్లను మార్చినప్పటికీ టైం స్టాంప్ అలాగే ఉండేలా చేయడానికి ఈ ఫీచర్ను దుర్వినియోగం చేశారని, తద్వారా పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించారని ఎన్టీఏ తెలిపింది. నీటి అభ్యర్థులను మోసగించడానికి చీటింగ్ రాకెట్లు ఈ ప్లాట్ఫామ్ను వినియోగిస్తుండడానికి ప్రతిస్పందనగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా లూని నది క్రాసింగ్ సమీపంలో ఒక ప్రైవేటు బస్సును వ్యాన్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. మరో 5 గాయపడ్డారు. జస్నగర్ సమీపంలో మరో వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును వ్యాన్ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వ్యాన్లో ప్రయాణిస్తున్న 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని చెప్పారు. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కేవలం తాత్కాలిక సభ్య దేశాలను మాత్రమే విస్తరిస్తే సంస్కరణల ప్రక్రియ వైఫల్యానికి దారితీస్తుందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై సోమవారం జరిగిన సమావేశంలో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాల్గొన్నారు. యుఎన్ఎస్సీ సంస్కరణల పత్రాన్ని ఆయన విమర్శించారు. సభ్య దేశాల డిమాండ్ల ఆధారంగా చర్చలు జరపాలని, కొత్త శాశ్వత స్థానాలకు మద్దతుగా మరింత గుర్తింపు ఇవ్వాలని కోరారు. విస్తరణ కేవలం తాత్కాలిక విభాగానికే పరిమితమైతే వీటో అధికారం కలిగిన 5 దేశాల నిర్ణయాధికారాల్లో మార్పు ఉండదన్నారు. అర్థవంతమైన సంస్కరణల కోసం సభ్య దేశాలు ఎదురు చూస్తున్నాయని పర్వతనేని హరీష్ తెలిపారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో సంస్కరణలు అమలు చేయాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. భద్రతా మండలిలో సమానత్వంతో పాటు వీటో అధికారం కలిగిన 5 శాశ్వత సభ్య దేశాలు నిర్ణయాలు తీసుకునే పరిమితులను మార్చాలన్నదే లక్ష్యమని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. రాజస్థాన్లో నిన్న తనపై జరిగిన దాడి వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఈ దాడి వాస్తవమైన సమస్యల నుంచి దృష్టి మరలించడంతో పాటు విద్యార్థుల గళాన్ని అణిచివేసే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై సంవిధాన్ చౌక్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగ్పూర్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం జైపూర్లో తనపై జరిగిన దాడి వెనుక సంఘ్ హస్తం ఉందన్నారు. అయితే ఇదేమీ కొత్త కాదన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని లేదా సంఘ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాగే ప్రవర్తిస్తారని అభిజిత్ మండిపడ్డారు. తనకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని, ప్రధాని మోదీని కలిసినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన దీప్కే అందుకేనా నిన్న వారు తనపై దాడి చేశారని ప్రశ్నించారు. ఇండోనేషియాకు చెందిన సులవేసి ద్వీపంలో కొంత భాగాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం తరువాత బలమైన ప్రకంపనలు సంభవించాయి. సుమారు 4 లక్షల జనాభా ఉన్న పలు నగరం సమీపంలో తొలి భూకంపం సంభవించింది. 1 నిమిషం పాటు బలమైన ప్రకంపనలు రాగా జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్యపై తక్షణమే ఎలాంటి సమాచారం రాలేదు. తొలి భూకంప కేంద్రం పలు నగరానికి తూర్పు ఆగ్నేయంగా 43 కిలోమీటర్ల దూరంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ తర్వాత సంభవించిన భూకంపం 5.2 తీవ్రతతో నమోదైనట్లు పేర్కొంది. సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇండోనేషియాలో అనేక భూకంప ఫాల్ట్లు ఉన్నాయి. అందువల్ల భూకంపాలు సర్వసాధారణమని అధికారులు తెలిపారు. పలు నగరంలో 2018లో సంభవించిన భూకంపం వల్ల 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2021లో మముజు నగరానికి సమీపంలో సంభవించిన భూకంపం వల్ల 100 మంది మరణించారు. అణ్వస్త్రాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ఇరాన్కు $300 మిలియన్ చెల్లించిందనుకునే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇది డెమోక్రాట్లు సృష్టించిన కట్టుకథ అనే ధ్వజమెత్తారు. ఈ నెల 15న అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలోని అంశాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు.
శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ డిజిటల్ సంతకాలు చేసిన తరువాత ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి గుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయని ట్రంప్ తెలిపారు. శుక్రవారం నాటికి హర్మూజ్ పూర్తిగా తెరుచుకుంటుందన్నారు. అలాగే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ చెప్పారు. పాఠశాల విద్యలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాద్లోని లక్డీ కపూల్లో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గేట్లు తోసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలున్నాయి, 11,000 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. అయినప్పటికీ 78% ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అదే 78% ఆఫ్ ప్రభుత్వ పాఠశాలలల్లో 100 మంది కూడా స్టూడెంట్స్ చదవకపోవడం అనేది సిగ్గుచేటు. ఇది ఎందుకైంది అంటే మన తెలంగాణ 12 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ 2 సార్లు మాత్రమే డిఎస్సి వేసింది. 2017లో ఒకసారి, 2024లో ఒకసారి. ఆ 2 కలిపి కూడా కేవలం 18,000 పోస్టులు మాత్రమే వేసింది. ఎంఈఓలు, డిఏఓల కొరత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇక్కడ అమలు చేస్తే మాత్రమే ఇది సక్రమంగా సాగుతుందని మేము అనుకుంటున్నాము. ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైనా ఉందో త్వరలో అది అమలు చేయాలి. అలానే ఈరోజు మేనేజ్మెంట్ల ద్వారా, ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి పాఠశాలల పైన అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది.